వెల్కమ్ టు VB8 న్యూస్. మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ పట్నం సునీత మహేందర్ రెడ్డి మేడ్చల్లో భారీ ఎత్తున ర్యాలీ పాల్గొనడం జరిగింది. మండలి ప్రెసిడెంట్ రమణారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ జగదీష్ యాదవ్, హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ ఇన్ఛార్జ్ రఘునందన్ గౌడ్, కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ కొండల్ రెడ్డి మరియు బీహార్ ఎస్ నుంచి వచ్చిన కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా మహిళలు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మరియు 44 మరియు రావుల కోల్పన్ చంబల్లి భారీ ర్యాలీతో పాల్గొనడం జరిగింది. చాలా వరకు పెద్ద ఎత్తున ఎక్కడ పోయినా సంపూర్ణంగా మద్దతు ఉంది కాబట్టి హై మెజార్టీతో విషయం అవుతున్నాము. ఎక్కువ ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలుపు మాత్రం ఆగదు. నేను ప్రజలలో ఉన్నాం, ప్రజల పక్షం 2006 నుంచి నేను ప్రజలలోనే ఉన్నా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేసినాను కాబట్టి నాకు చాలా మంచి అవగాహన ఉంది. ఇక్కడ ప్రజా సమస్యలన్నీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలంటే ఎంపీ క్యాండిడేట్ అని ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్ళు లేరు కాబట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఎంపీ సీట్ గెలిపించుకుంటే ఏ సమస్యలు ఉన్నా నేను తీర్చుతానని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఇప్పుడు ఓటేస్తే ఇప్పుడు ఓటు వేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత గమనించి అందరూ కాంగ్రెస్కి వేద్దామని డిసైడ్ అయిపోయిన ప్రజలు. ఎవరైనా కుట్రలు చేసినా కూడా గెలుపు మాత్రం ఆగదని. మల్కాజ్గిరిలో మేడ్చల్లో ఒక అండర్ బ్రిడ్జ్ ఉంది, మళ్ళీ అక్కడ ముల్లపోచంపల్లిలో ఒక అండర్ బ్రిడ్జ్ ఉంది. సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ 4 years అవుతుంది స్టార్ట్. ఇప్పటి వరకు ఆయన పార్లమెంట్లో మాట్లాడింది లేదు, దాని సమస్య పరిష్కారం తీసుకుంది అని మల్కాజ్గిరి ప్రజలు అడుగుతున్నారు. అట్లనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా అడుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరించలేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించలేదు. ఒక ఎంపీ అనుకుంటూనే కాదు, ఇది ప్రభుత్వం ఇక్కడేమో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అక్కడనే బీజేపీ ఉంది. 2 ప్రభుత్వాలు కలిపి ఒకరికొకరు కోఆర్డినేషన్ లేకుండా ఏదైనా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులను కూడా చెల్లించక ఇబ్బంది పెట్టడం వల్ల ఈ 2 బ్రిడ్జిలు లేట్ అయినాయి. ఒక నెంబర్ 1. ఇంకోటి ఏమడిగినాను, కాలేజీ కూడా ఒక ఎంపీ గారు చేసేటువంటి పరిస్థితి కాదు, రాష్ట్ర ప్రభుత్వం అనుకోని చేయాలి. డెఫినెట్గా మేము మాటిస్తున్నాం పార్టీ తరఫున, మా యొక్క అభ్యర్థుల తరఫున. మేడం మీరు చెప్పండి. జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉండే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మన వేరే యాంటీ పార్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయలేరు. ముఖ్యమంత్రి గారు గౌరవ ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉండే కాబట్టి అతను యాంటీ గవర్నమెంట్లో ఉండే కాబట్టి చేయలేరు, ఏ పని కాకుండా చేసినారు. కాబట్టి అది క్యాండిడేట్ ఫాల్ట్ కాదు. అది నేను గెలిస్తే మాత్రం తప్పకుండా అవన్నీ నేను రాహుల్ గాంధీ ఇట్లా పిఎం అవుతున్నారు 100% అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూసిన సర్వేలు అవే ఉన్నాయి కాబట్టి మేము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్టేట్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి మేము పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేస్తాం. ఇంకా కాలేజెస్ అడుగుతున్నారు, జూనియర్ కాలేజ్ అడుగుతున్నారు, డిగ్రీ కాలేజెస్ అడుగుతున్నారు, ఇంకా 100 బెడ్డెడ్ హాస్పిటల్ అడుగుతున్నారు. ఇవన్నీ మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి స్కై వాక్, బ్రిడ్జ్, మెట్రో ట్రైను, ఇంకా చాలా వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా చాలా సమస్యలు ఒక్కొక్కటి ఇంకా నేను అన్నీ నోట్ చేసుకున్నా. అవన్నీ గెలిచిన తర్వాత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. పార్లమెంట్ సెగ్మెంట్లో మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు? పార్లమెంట్ సెగ్మెంట్లో ఇది మెట్రో ట్రైన్ ఒకటి, మీ దృష్టిలో మీరు గెలిచిన తర్వాత చేయాల్సింది మెట్రో ట్రైన్ ఒకటి అడుగుతున్నారు. అది బిగ్ ఇండస్ట్రియల్ కావాలి. అదొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడదామని 500 acres. ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారు మేడ్చల్కు చేస్తున్న సందర్భంగా ప్రచారంలో భాగంగా ఆమెకు స్వాగతం పలుకుతూ భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి, ఈ దేశానికి ఎంతో అవసరం కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి రావడము, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడము, ఎస్సీ ఎస్టీ బీసీ. సునీత మహేందర్ రెడ్డి గారు మేడ్చల్లో ఈరోజు భారీ ర్యాలీతో అంబేద్కర్ విగ్రహం నుంచి కింది బస్తీ నుంచి బస్తీలో మొత్తం ర్యాలీ తీసుకుంటూ బస్తీ ర్యాలీ తిరుగుతుంటూ భారీ ఎత్తున వివేకానంద స్టాచ్యూ కాడ కార్నర్ మీటింగ్ ఉన్నది. కావున ప్రజలందరూ
అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయగలని కోరుకున్నాము. అదేవిధంగా స్వాగతం పలుకుతూ అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తూ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవడము చాలా అత్యంత ముఖ్యము. బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా మొత్తం మతాలను కులాలను రెచ్చగొడుతూ మొత్తం దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, అన్ని మతాలను అన్ని కులాలను ఐక్యమత్యంగా నడిపించే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ. కావున కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయగలరని కోరుచున్నాము. అంటే మామూలు విషయం కాదు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ప్రాణాలు కోల్పోవడం వల్ల వాళ్ళ కుటుంబం నిజంగా చాలా అధ్వానంగా ఉంది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీని మనం ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇదొకటే అవకాశం. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత సోనియా గాంధీ కూడా, ఆమె కూడా ఏజ్ అయిపోయింది, ఆమె కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యా, ఆమె కూడా ప్రైమ్ మినిస్టర్ వద్దనుకుంది. అలాంటిది మనం వేరే వాళ్ళను ప్రైమ్ మినిస్టర్గా చేసి నిజంగా వాళ్ళు పదవులు ఎలాంటి పదవుల కోసం లేరు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి సోనియా గాంధీ కుటుంబంలోని రాహుల్ గాంధీని మాత్రం మనం ప్రైమ్ మినిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి పార్టీ కోసం పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మంచి మెజార్టీ తీసుకొచ్చి రానున్న కాలంలో మంచి పదవులు లోకల్ బాడీస్లో కూడా మీరు చాలా వరకు కార్పొరేటర్లు, ఇంకా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము కూడా మీ క్యాన్వాసింగ్ వచ్చి పనిచేస్తాము. మీరు పిలవకుండా వస్తాము, తప్పకుండా మీకు అండగా ఉంటాము. నేను మాట ఇస్తున్నా ఒక ఆడపడుచులాగా మీకు రెడ్డి గారిని గెలిపేయాలని కోరుకుంటూ ఇప్పటికే ఆలస్యమైంది. మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చేతి గుర్తు మీద ఓటేయాలని కోరుతానా. చేతి గుర్తుకే కొంత అమ్మలక్కడ ఒక్క మాట చెప్తాము. మహిళకు అవకాశం ఇచ్చినాం, మరి ఇప్పటిదాకా మనందరం కొట్లాడతాం, మనకు సమానకు కావాలని కొట్లాడుతున్నాం. సోనియా అమ్మ, మన రేవంత్ అన్న ఒక మహిళకు అవకాశం ఇచ్చిండు. మహిళలందరూ కూడా మహిళను గెలిపించే బాధ్యత మీదే. మరి మహిళను గెలిపించడానికి మీ అందరూ కూడా ఒకసారి చేతులు లేపాలని మహిళలను కోరుతా ఉన్నా. మహిళలందరూ అమ్మ చేతులు లేపండి ఒకసారి. గెలిపిస్తున్నారా మహిళని? గెలిపిస్తారా? గెలిపిస్తారు. నువ్వు మహిళలు కావాయా? మహిళలను అడుగుతున్నా. మహిళలందరూ గెలిపిస్తారా? చేతి గుర్తుకే జై కాంగ్రెస్.